ఆకాశాలు గద్ద కదన్న కాడు వేరు వాళ్ళ కాడు పైన నన్ను వంద పెట్టాలి అవలంకుని విలిపించిన కాడు తొలగ పెట్టాలి బామా తీసుకొచ్చిన పోనములు అన్నము నాకు ఒక వీళ్ళ పిండ కూడెయ్యాలి ఆడుగాలి కూడి ఎముకలు బొక్కలు ఒక వీళ్ళ ఏరుదాకి ఇక్కడనే ఉండాలి కాడుగాలి కూలినాక నా ఎముకలు బొక్కలు ఏరాలి బామా ఎముకలు బొక్కలే ఒక వీళ్ళ తెచ్చిన అటువంటి బాండవ లోపల పెట్టి కాంచాల మరి ఒక వీళ్ళ అటువంటి ఊడలు ఉట్టి ఊడియాలి మామా ఉట్టి మీద కుండ పెట్టి నీ పంట కొంగు దింపి ఒకవేళ కుండకు వాయి కట్టాలి ఒకవేళ 30 ఏళ్ల దాకా మాధవి నాడు నాగ చేతులు పిలిచి కావలి పెట్టాలి బామా ఏళ్ళకే నా ఎల్లైతుండొచ్చు 3 ఏళ్ళకే నా ఎల్లైతుండొచ్చు ఒకవేళ నీ సత్యముతో నా ఎముకలు పొక్కలు కాపాడుమన్నాడైనా అమ్మవారి ఎల్లమ్మ బాణం కింద 5 బుక్కల రక్తము తాగింది మామూలు కార్యగతం చేసింది అమ్మవారి ఎల్లమ్మ కల్ల మళ్ళీ నాది అమ్మవారి ఎల్లమ్మ దేవి రామ రామ మచ్చేడు మౌలం చేరవస్తున్నదమ్మో రామ 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 3 గడియలు నింపవటే రామ రామ ముద్ద బిండ మీరు పడే అమ్మగారా 4 గడియలు నిండవటే రామ రామ నవ సంతూరేరు పడే రామ రామ 5 గడియలు నిండవటే రామ రామ ఆవుసూరు అయ్యవటే రంగమయ్య 5 2 గడియాలేమో రామ రామ 7 గడియలు నిండవటే రామ రామ 7 2 గడియాలేమో రామ రామ 9 గడియలు నిండవటే రామ రామ 9 మాసాలు నిండుతున్నాయి తల్లి ఎల్లమ్మ నిన్న తొలుపులు ఆడుతుంది పిండం గుట్టలోలు నొప్పులు వస్తున్నాయి తెప్పలోలు తేలిపోతున్నాయి అటువంటి ఎల్లమ్మ కనిపించిన తల్లి కాదు ఒకవేళ ఊరు లేదు పల్లె లేదు విలువిల కొట్టుకుంటుంది ఎల్లమ్మ పిండం లోపల ఉన్న పిల్లలు ఆలోచన చేస్తున్నారు మా అమ్మని తిప్పలబెట్టొద్దు అనుకున్నారు ఎడమ పాదం ఎక్కుపెట్టిండు కుడి పాదము నాది పిండమ్మా తల్లి ఒటోరా మొట్టే రమేనా
పట్టబడ్డర్రా దేవుడా మరి ఒకవేళ మాత్రం బాలలు పుట్టిన గడియ లోపల తల్లి పొడ్డు తమిరిండు అటువంటి ఎల్లమ్మ 3 గడియలు మూర్త చెందింది మరి ఒకవేళ 3 గడియల నాటికి ఎల్లమ్మ క్యాలికి వచ్చినది టేకుటాకులు తెంపుకొచ్చింది పిల్లలకు పొత్తి బట్టలేచింది అన్నం పాలు తెచ్చింది నెత్తికి ధూప సమరం అంటింది ముద్దుగా రామంగా తాగుతున్నదిరా ముద్దుగా బాలలు తాగుతుంది గడియల మీద పిల్లలు పెరుగుతున్నారు చదువు శాస్త్రం విద్యా బుద్ధి జ్ఞానం నేర్చుతున్నారు అతి సాము కటార సాము నేర్చిండు రఘుపరిచ రామయ్య 12 వీర పుత్రుల ఇద్దరు అమల దేవతల అన్న కొమర దేవతలు కొట్లాడిన బంగారు బొంగుర తెచ్చిండు రామయ్య అమల దేవతలు ఆడింది కొమర దేవతలు కొట్లాడింది 12 జిత్తుల పతాప నాగ చేతులు పరిగెమి తిరిగేడు బొంగురం తెచ్చిండు బంగారు బొంగురం ఏంటిది జాల తెచ్చి పోయిన రామయ్య బొంగురాల ఆటలు ఆడినాడే బొంగురాల ఆటల్లో రామునికి వీళ్ళ తండ్రి దాడ దొరికింది తండ్రి దాడ దొరికినప్పుడే రఘుపరిచ రామయ్య బొంగురం తీసిండు తన తల్లి మీద వేసిండు దగ్గర వచ్చి నాడు రామ తండ్రి జాడలు అడిగినప్పుడు అటువంటి ఎల్లమ్మకు వీళ్ళ గుండెలు గుబ్బిలు మంటాయి కార్యాలు వెంకటీలుతున్నాయి 12 ఏళ్ళ వీరపుత్రులై ఇంకా 12 ఏళ్ళు గడపాలి చెయ్యాలనుకుంది అమ్మగోరి ఎల్లమ్మ మీద పడ్డదమ్మ ఎల్లమ్మ గడిపినాను ఓనాదా 12 రామ రామ ఇంకా 12 రామ రామ ఎట్లా గడపవాలి ఓనాదా నేను ఎట్లా గడపవాలి ఓనాదా ఓలా ఎల్లమ్మ ఎల్లమ్మ ఓలా ఓలా ఎల్లమ్మ ఎల్లమ్మ ఓలా పయ్య తాగినది ఎల్లమ్మ ఓలా పయ్య తాగినది ఎల్లమ్మ ఉన్నదాట ఎల్లమ్మ ఎల్లి పోత ఉన్నదాట ఎల్లమ్మ కలకల నీరు పడుతుంది తల్లి విడిచిపెట్టింది బిడ్డని విడిచిపెట్టింది ఎల్లమ్మ పంచము తల మీద ఉన్నది వీడికి 12 ఏళ్ళు గడిపింది ఇంకా 12 ఏళ్ళు గడపాలన్నది ఎల్లమ్మ
కొడుకులను శివాల గద్దె మీద పెట్టి అమ్మ ఓరి ఎల్లమ్మ చక్రపురి పట్నంలా వాడలు మేడలు తిరుగుతుంది ఎల్లమ్మ తిరిగింది వాళ్ళ భక్తి చూసింది ఇడుపు ఇడుపు తిరిగింది వాళ్ళ సత్యం చూసింది రంపబూల వాడాకేమరా మురికిరంతాలో బాల రామ రామ ఎవడిపోయి ఉన్నారేమో రామ రామ అంతలోనే రాముడేమో రామ రామ తల్లిదార చూసుకుంట రామ రామ ఎల్లువైన దూరమేమో రామ రామ ఏదో బండారు సాయి రామ రామ ఏరుపాటు పెట్టినారు రామ రామ మురిగిలన్న గాడేమో రామ రామ రాముడు తీరా వచ్చినాడు రామ రామ మోచాలు దంతావట రామ రామ ముగ్గురన్న బావట రామ రామ ఆవుడాలు దంచేనాడు రామ రామ ఆడాలు కొట్టావట రామ రామ ఆనాడు భగవంతుడు రామయ్య మురికిలంద కాడికొచ్చిండు ముత్యాలు దంచిండు ముగ్గులే కొట్టిండు ముత్యాలు దంచిండు పడాలు కొట్టిండు ఒడికంగా ఒడువాలు పోసి వంగి ప్రాణాలు పడుతుండు రామయ్య మరి అట్ట కూడా ఎల్లమ్మ మురికిలందరికి వెళ్ళిపోతలేదు ఆనాడు భగవంతుడు ఒక వీళ్ళ మాతవి నాడు ఈరబోనం ఎత్తిండు సిరియాల గౌరమ్మకైనా మీద తిండు తినాప తిండు పోచిండు కాజ మీదగా జానమంత కాజ పోచిండు రామయ్య గౌరమ్మ మన చెల్లెలు ఇవ్వాలంటే 3 గడియలు వన్న చెల్లెళ్ళ రీతిగా సప్తమాడాలన్నాడు రాముడే రామయ్య తండ్రి రామయ్య 3 గడియలు ఒక వీళ్ళ ఏరేడి నడవేరి నాదుల్ల మాత ఈనాడు చెల్లరెట్ట పట్టిండు చెల్లెళ్ళ రీతిగా పోయి ఆలు మొగల రీతిగా సరసమాడుతుండు రామయ్య అమ్మ ఓరి ఎల్లమ్మకు ఏమిరా రాముడా నేను చెయ్యంగా నా బిడ్డను బాధ పెడుతున్నాం అన్నది అమ్మ ఓరి ఎల్లమ్మ తల్లిదండ్రులు యాద్ చేసింది అమ్మ ఓరి ఎల్లమ్మ రూపం ఎత్తింది రామ ఓ రామ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పట్టింది రామ ఓ రామ దూరం పట్టింది రామ రామ మురిగిలంద లోపల దేవి ఎల్లమ్మ ఆత్రికగా పెట్టింది రామ రామ ఎడబొబ్బ లేపింది దేవి ఎల్లమ్మ రూపమెత్తింది ఆర్జి పూగ పెట్టింది తిరుచూలం చేత పట్టింది వీళ్ళందరికి వెళ్ళి బయటకు వచ్చింది ఎల్లమ్మ రాముని రెట్ట పట్టింది గిరగిర దింపింది ఎనగంట పాలం తీసి ఎద మీద పెట్టింది బొక్కలు బలబల బలబల ఇరుగ కొడుతుంది ఎల్లమ్మ రాముని గడగడ గడగడ వణుకుంటానైనా ఎల్లమ్మ ఇప్పటిదాకా మాతవు నీ సందుని ఒకవేళ నీ నిజ రూపం నేను చూడలేదు రామ కట్టాలు పెట్టిన శ్రీరామ కోరాలు పెట్టిన ఎల్లమ్మ నా తప్పులు చేయించమన్నది వంగి ప్రాదాలు పట్టుకున్నాడు బాలపరశురాముడైన ఎద మీదికెళ్ళి ఏనుగంత ప్రాధమ తీయమంటుండు రామయ్య
శాంతి శాంతి నీ ఊరిల కోపం దాలించుమన్నాడు. అమ్మ ఊరి ఎల్లమ్మ ఒకవేళ మాత మీద మీదికి లేని గంట ప్రాణం తీసింది. కొడుక రామయ్య ఈడికి 24 ఏళ్ళు నిండిపోయినాయి. మీ బాబు దాడ చెప్తానున్నది అమ్మ ఊరి ఎల్లమ్మ. 4 కొడుకులు నెంబడి పెట్టుకున్నది. చిన్న బిడ్డ సిరియాల గౌరమ్మ నెంబడి పెట్టుకొని కాంచాల మరి కాడరా నడిగా లేపుకోమన్నది ఎల్లమ్మ. రాముడు మరి చెట్టెక్కిండు. ఒక వీళ్ళ మాత్రం అటువంటి బాండవ తీసిండు. తల్లి మీద పెట్టిండు. ఎముకలు బొక్కలు ఏర్పాటు చేసిండు. ఎల్ల మంత్రాలు ఎగజిమ్మిండు. గోళ్ళ మంత్రాలు గోడ జిమ్మిండు. పుల్ల తెచ్చిండు. జీవిలే మోపిండు. మాముని లేపిండు దేవుడా. ఆనాడు ఒకవేళ మాతో పరశురాముడు జమదగ్ని మాముని లేపిండు. జమదగ్ని మాముని లేపి ఒకవేళ మా అమ్మకు అటువంటి మా బాబుకు నాగవెల్లి అన్నాడు. 30 ఏళ్ళ నాడు ఆగిపోయిన నాగవెల్లి చెయ్యాలన్నాడు రామయ్య. ఆగిపోయిన నాగెల్లి చెయ్యాలంటే ఎవరి తరం కాదు. కొండ కైలాసమంద మా తాత శివుడు ఒకవేళ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు తల్లి పార్వతమ్మ లక్ష్మీదేవి సరస్వతి సత్యవీరగంగా ఆగిపోయిన నాగెల్లి చెయ్యాలంటే మా దేవతలే చెయ్యాలి. ఒకవేళ మా అమ్మకు మా నాయనకు నాగవెల్లి అయ్యేటప్పుడు మేము ఇక్కడ ఉండొద్దన్నారు. చేసిన పాపం తొలగిపోవాలని పారేడు గంగల పోయి తానమాడిండ్రు. తానమాడినోళ్ళు ఒకవేళ మా తల్లిదండ్రి పాపం తొలగిపోవాలంటే మేము ఉండొద్దనుకున్నారు. చిల్లర అల్లయ్య పుట్టిండ్రు దేవుడా. కన్న తల్లి తండ్రి నాగవెల్లి చూడొద్దని వాళ్ళు అక్కడ చిల్లరాళ్ళయి పుట్టిండ్రు. మరి ఎల్లమ్మ జమదగ్ని మాముని బడి పెట్టుకొని ఎండుకొండ దారులేమరా జమదగ్ని మాముని ఎంబడి పెట్టుకొని ఎండుకొండకొచ్చి ఆగిపోయిన నాగవెల్లి దేవతలు చేయాలంటున్నారమ్మో. జమదగ్ని నాగవెల్లి అంటారా. అయిపోయిందా?